Very good morning, students. Good morning, sir. Yes, good morning. Good morning, Yes, sir. sir. Yes, good Good morning. morning, sir. Good morning, Lavanya. 5 minutes చూద్దామండి. 2 minutes అయిపోయింది కదా. అందరూ వచ్చిన తర్వాత 9:05కి స్టార్ట్ చేసుకుందాం. సరేనా? Okay, ఓకే sir. సార్. Okay, sir. క్లాసెస్కి అటెండ్ అవుతారని అందరూ చాలా మంది రావట్లేదండి. జస్ట్ 13 members వచ్చారంటే. అందులో నా అకౌంట్ తీసేస్తే ఎస్ నా 14. ఫోర్ నుంచి ఎవరైనా వచ్చారమ్మా? సెక్షన్ 4 ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్స్ రైస్ చేయండి. Probably. Yes, sir. Please raise your hand what belongs to fourth section. Lavanya, Prabali, Harsha, good morning. Only 2 people. Good morning, sir. What belongs to fourth section? Could you please raise your hands? ఫోర్త్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో ఒకసారి హ్యాండ్స్ రేస్ చేస్తారమ్మా. ఇద్దరే వచ్చారండి. వెరీ గుడ్. శ్రావణి, గుడ్ మార్నింగ్. Okay, you can down your hands, lower hands. ఇంకెవరు రాలేదా? 1 more minute. అన్ని సబ్జెక్ట్స్ జరుగుతున్నాయండి క్లాసెస్. మన సీసీఎం ఏమన్నా రిమైండ్ చేస్తున్నారా లేకపోతే వదిలేసారా మొత్తం? ఏమా సీసీఎం సబ్జెక్ట్ ఏమన్నా రివైండ్ చేస్తున్నారా లేకపోతే మొత్తం వదిలేసారా? మాట్లాడండి, పర్వాలేదు, ఇంకా స్టార్ట్ చేసుకోలేదు మనం క్లాస్. చదువుతున్నాం సీసీఎం సార్. సబ్జెక్ట్ రివైండ్ చేస్తున్నారండి? ఇంటి దగ్గర చదువుతున్నారా అప్పుడప్పుడు అయినా? చదువుతున్నాం సార్. మీ అందరి దగ్గర మెటీరియల్ ఉంది ఆల్రెడీ, నేను ప్రిపేర్ చేసింది కూడా ఇచ్చాను. ఏమా జస్ట్ ఏంటంటే మీరు అప్పుడప్పుడైనా కొంచెం ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. థియరీ సబ్జెక్ట్ అని లైట్ తీసుకోవద్దు. ఓకే? ఎస్ సార్. Okay, sir. ఒకసారి నేను లాస్ట్ టైం మీకు లాస్ట్ ఇయర్ పేపర్ ఒకసారి ఫార్వర్డ్ చేశాను కదండి. ఒకవేళ మీ ఎవరి దగ్గరైనా ఉంటే ప్లీజ్ కైండ్లీ రీపోస్ట్ ఇంటూ అవర్ గ్రూప్స్. ఒకసారి రెగ్యులర్ గ్రూప్, మెయిన్ గ్రూప్ ఒకటి ఉంది కదమ్మా, అందులో ఒకసారి పెట్టండి. ఈవెన్ ఫోర్త్ సెక్షన్లో పెట్టినా పర్వాలేదు, నేను ఫార్వర్డ్ చేస్తాను. సరేనా? సీసీఎం పేపర్ ఒకసారి ఇచ్చాను కదా మీకు, ఎవరి దగ్గరైనా ఉందండి లాస్ట్ ఇయర్ పేపర్? ఎవరి దగ్గర లేదా? ఏమా లేదండి ఎవరి దగ్గర పేపరు? No, sir. నో సార్. నువ్వా? నేను ఇచ్చానండి మీకు లేదా? Wait, sir. ఇచ్చాను కదా, ఒక నిమిషం ఉండండి చూద్దాం. యాక్చువల్లీ నన్ను లాస్ట్ ఇయర్ పేపర్ పెట్టమని వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్ అడిగారండి. అప్పుడు యాక్చువల్లీ నా దగ్గర లేదండి, ఎక్కడ పెట్టానో తెలియదు. సో దట్స్ వై. సరే, దాని గురించి వదలండి, నేను చూస్తాను. నేను మళ్ళీ చూసి పెడతానండి. లాస్ట్ టైం నన్ను అడిగారు ఎవరో కానీ, సో వాళ్ళ గురించి. ఇట్స్ ఓకే. మన 9:05 అయిపోయిందా?
స్పీడ్ అయిపోతున్నాడు. సరే, కమింగ్ టు అవర్ సబ్జెక్ట్, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. మనం లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నాము అండ్ వేర్ వీ హ్యావ్ స్టాప్? సెకండరీ డేటా. సెకండరీ డేటా గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసుకున్నాం కదండి. వాట్ ఈస్ సెకండరీ డేటా అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా అండ్ సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఎవరికైనా ఏమైనా గుర్తుందండి? మర్చిపోయారా? సూపర్ ఫాస్ట్, మన అందరం సూపర్ ఫాస్ట్ గా వినేస్తాం, సూపర్ ఫాస్ట్ గా మర్చిపోతాం. ఏమండి, అంతేనా? ఎస్ సార్. సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఏమో ఒక 2-3 సోర్సెస్ చెప్పండి. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా? అయ్యయ్యో, మనం డిస్కస్ చేసుకున్నాం కదండి నిన్న క్లాస్లో, మర్చిపోయారా? లేకపోతే నేను చెప్పలేదా? ఏమా, నేను చెప్పలేదా లేకపోతే మీరు మర్చిపోయారా? ఏదో ఒకటి మాట్లాడుతుంది, సైలెంట్గా ఉండకూడదు మన క్లాస్లో. మీరు మర్చిపోయారా? నేను చెప్పలేదా? ఏమా పావని, పావని తేజు, ఏమా ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా అంటే ఎవరు మాట్లాడట్లేదు? మీరు మర్చిపోయారా లేకపోతే నేను చెప్పలేదా? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా? ఏవో ఒక 2 చెప్పండి. అయ్యయ్యో, ఈ సెకండ్ యూనిట్ మొత్తం కూడా ఫస్ట్ ప్రైమరీ డేటా సెకండరీ డేటా నుంచే ఉంటుంది, సరేనా? సో మెథడ్స్ అన్నా కూడా ఇవే వస్తాయి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోవద్దు. చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. సో సెకండరీ డేటా గుర్తుపెట్టుకోవడం ఎలా అని చెప్పాను కదండి, అది కూడా మర్చిపోయారా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా, మర్చిపోయారా లేకపోతే నేను చెప్పలేదా? వాయిస్ శివ, ఇంకా ఉన్నారు మన దాంట్లో, ధనలక్ష్మి. సార్ నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు సార్. ఆహా. మరి ఏం చేద్దాం అంటారు శివ? ఇప్పుడు ఎవరు మాట్లాడారు? శివయ్య కదా? సార్ ఎస్ సార్. ఇప్పుడు మాట్లాడుతుంది కదా? ఎస్ సార్, నేనే సార్. క్లాస్ అటెండ్ అవ్వలేదా మీరు? నేను రాలేదు సార్, నేను అటెండ్ అవ్వలేదు సార్ నిన్న. లేదు, నేను ఎక్కడ చెప్పుకున్నా, సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా గురించి చెప్పుకున్నాం, సెకండరీ డేటా అంటే ఏంటి చెప్పుకున్నాం, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా గురించి చెప్పుకున్నాం, అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా గురించి డిస్కస్ చేసుకున్నాం, అండ్ ఇంకా ఏం చెప్పుకున్నాం, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా గురించి కూడా చెప్పుకున్నాం. సో వీ హ్యావ్ స్టాప్ అవర్ క్లాస్ ఇన్ హియర్. ఎవల్యూషన్ ఆఫ్ సెకండరీ డేటా దగ్గర స్టాప్ చేసాం, రైట్? ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు రేపటి క్లాస్లో. ఈ రోజుకి ఎక్కువ అయిపోయిందని ఆఫ్ చేస్తాం కదా, సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు, ఓకేనా? సో ఒకసారి చూడండి అమ్మా, ఎవల్యూషన్ ఆఫ్ సెకండరీ డేటా. సో బికాస్ ఆఫ్ ద మెన్షన్డ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ద సెకండరీ డేటా యొక్క డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఈ ఎవల్యూషన్ ఆఫ్ సెకండరీ డేటాని చూపిస్తారన్నమాట. ఇది కూడా ఎలా తీసుకుంటారు, ఎలా లీడ్ చే ఈ ఎవల్యూషన్ అనేది సెకండరీ డేటాలో ఎలా చేస్తారు? ఇక్కడ ఒక ఫోర్ రిక్వైర్మెంట్స్ అనేది 4 రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేవా అనే దాన్ని బేస్ చేసుకుని సెకండరీ డేటా డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు, సరేనా? వాట్ ఆర్ ద 4 రిక్వైర్మెంట్స్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సెకండరీ డేటా గురించి చూద్దామండి ఒకసారి. ఈ 4 రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఒకటి ఏంటి, అవైలబిలిటీ, రిలవెన్స్, యాక్యురసీ అండ్ సఫిషియన్సీ. ఈ 4 రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మస్ట్ అండ్ షుడ్గా సాటిస్ఫై అవ్వాలి, ఓకేనా? సో సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టరీనే మనం
ఎవల్యూషన్ ఆఫ్ ద సెకండరీ డేటా అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్ది అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే ఏంటండి? ఇట్ హ్యాస్ టు బీన్ seen that the kind of data you want is available or not. If it is not available, then you have to go for primary data. So availability అంటే ఏంటి? మనకి అందుబాటులో ఉండటం. జనరల్గా అవైలబిలిటీ అనే మీనింగ్ ఏంటంటే, సో మనం ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు సెకండరీ డేటా గురించి ఏదైనా మనం సెర్చ్ చేస్తున్నప్పుడు రిలవెంట్ యువర్ రీసెర్చ్ టాపిక్, సరేనా? మీ రీసెర్చ్ చూస్ చేసుకున్న టాపిక్ గురించి మీరు డేటా అనేది మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు న్యూస్ పేపర్స్ నుంచి కానీ, లేదంటే జర్నల్స్ నుంచి కానీ, లేదంటే ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి, సో ఆ డేటా అనేది మీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్కి ఆ డేటా అనేది అవైలబుల్గా ఉందా లేదా? ఓకేనా? ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్, ఒకవేళ అలాంటి డేటా మీకు రిలవెంట్గా ఉన్న, మీరు సెర్చ్ చేస్తున్న డేటా, మీరు కావాలనుకున్న డేటా అనేది అవైలబుల్గా లేకపోతే, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రైమరీ డేటా. ప్రైమరీ డేటాని బేస్ చేసుకుని మాత్రమే మీ రీసెర్చ్ అనేది కంటిన్యూ చేస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎవల్యూషన్ పాయింట్. సెకండ్ వన్, relevance. It should be meeting the requirements of the problem. For this we have two criterion. For this we have two criteria. One is units of measurement should be the same, concepts used must be same, and currency of data should not be outdated. Relevance. సెకండరీ ఎవల్యూషన్ పాయింట్ ఏంటంటే రిలవెన్స్. మీరు సెలెక్ట్ చేసుకుంటున్న డేటా రిలవెన్స్గా ఉందా లేదా? ఆఫ్ మెజర్మెంట్స్ ఏవైతే తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్లో ఒక ప్రాజెక్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నారండి, రీసెర్చ్ చేస్తున్నారు ఒక టాపిక్ మీద. సో రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొంత డేటా అనేది మీరు తీసుకుంటారు కదా, లైక్ లాస్ట్ ఇయర్ సేల్స్ కానీ, గ్రోత్ ఆఫ్ యువర్ కంపెనీ కానీ, ఓకే, లేదంటే క్యాపిటల్ బడ్జెటింగ్ కానీ, ఎలా ఉంది లాస్ట్ ఇయర్, ఎలా ఉంది అంతకుముందు, ఎలా ఉంది ఈ ఇయర్, ఎలా ఉంది, ఓకేనా? లేదంటే మీ ప్రొడక్షన్ ఎలా ఉంది, ప్రొడక్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది ఈ ఇయర్ ఎలా ఉంది. సేల్స్ అనేవి, మీ ప్రొడక్ట్ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఒక టేబుల్లో మీరు డేటా అనేది రిప్రజెంట్ చేస్తారు. లేదంటే గ్రాఫికల్గా మీరు, అఫ్కోర్స్ మీరు టేబుల్గా డేటాని తీసుకుని దాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తారు. సో ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదండి, ఆ మెజర్మెంట్స్ అనేవి మీరు తీసుకుంటున్నప్పుడు ఇట్ షుడ్ బి ద సేమ్. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్కి ప్రజెంట్ మీరు సెర్చ్ చేస్తున్న డేటాకి సేమ్గా ఉన్నాయా లేదా? ఓకేనా? కాన్సెప్ట్స్ యూజ్ మస్ట్ బి ద సేమ్ అండ్ కరెన్సీ ఆఫ్ డేటా షుడ్ నాట్ బి అవుట్డేటెడ్. మీరు తీసుకున్న కరెన్సీ డేటా వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి అవుట్డేటెడ్గా ఉండకూడదు. ఓకేనా? డేటెడ్గా ఉండాలి, అవుట్డేటెడ్గా ఉండకూడదు. కాన్సెప్ట్స్ యూజ్ మస్ట్ బి ద సేమ్ అండ్ కరెన్సీ ఆఫ్ డేటా షుడ్ నాట్ బి అవుట్డేటెడ్. ఓకేనా? షుడ్ నాట్ బి అవుట్డేటెడ్. సో మీరు తీసుకుంటున్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో మీ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ప్రీవియస్ నుంచి మీరు ఆల్రెడీ శాంపుల్గా ఆల్రెడీ ఉన్న డేటాని మీరు తీసుకుంటారు కదండి. సో కరెంట్ సిచ్యువేషన్స్కి, కరెంట్ క్రైటీరియాకి మీరు మ్యాచ్ చేయాలా ఉండాలి, అవుట్డేటెడ్గా ఉండకూడదు. అది రెలవెన్స్ అంటే, సరేనా? నెక్స్ట్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఖచ్చితంగా ఉండడమాట. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ హౌ అక్యురేట్ the data is, the following points must be considered. సో మీరు కలెక్ట్ చేస్తున్న సెకండరీ డేటా ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఉండాలి ఆ డేటా అనేది. ఓకేనా? సో అలా ఖచ్చితంగా ఉండాలంటే ద ఫాలోయింగ్ పాయింట్స్ మస్ట్ బి కన్సిడర్డ్. కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చాడు, 3 పాయింట్స్. ఆ పాయింట్స్ అనేవి మీరు కన్సిడర్ చేయాలన్నమాట. ఆ ఖచ్చితంగా ఉందా లేదని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్ అంటే స్పెసిఫికేషన్ అండ్ మెథడాలజీ యూజ్డ్. మీరు ఏ స్పెసిఫికేషన్స్ యూజ్ చేస్తున్నారు, ఏ మెథడ్ మీరు ఫాలో అవుతున్నారు, తీసుకుంటున్నారు, మెథడాలజీ అనేది యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ షుడ్ బి ఎగ్జామిన్డ్. ఒక ఎర్రర్ వస్తుంది alert and you have to be know what is the error is occurring in your project research. మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు అనేది వస్తుంది అంటే మీరు అలర్ట్గా ఉండాలి. సో ప్రాజెక్ట్లో ఈ ఎర్రర్ ఉంది, అసలు ఏ ఎర్రర్ వస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ టైంలో. ఓకేనా? సో ఆ ఎర్రర్కి కొన్ని మార్జిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మార్జిన్ అంటే ఈ మార్జిన్ దాటి పైకి వెళ్ళకూడదు, మార్జిన్ దాటి కిందకి రాకూడదు, అలాంటివి. సరేనా? మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎగ్జామిన్. ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి, అవి మార్జిన్కి అవుట్ ఉన్నాయా లేకపోతే ఇన్సైడ్ ఉంటున్నాయా, సో ఇలాంటివన్నీ ఎగ్జామిన్ చేయాలి. ద dependability of the source must be seen. Okay na? These are the 3 accuracies you have to follow, you have to consider.
టు ఫైండ్ హౌ అక్యురేట్ ద డేటా ఈస్. ఓకేనా? సో ఈ ఇచ్చిన 3 పాయింట్స్ అనేవి మీరు ఫాలో చేస్తూ కన్సిడర్ చేయాలి. ఎందుకు? మీరు తీసుకున్న డేటా అనేది ఎంత యాక్యురేట్గా అంటే ఎంత ఖచ్చితంగా ఉంది డేటా అనేది. సెకండరీ డేటా మీరు తీసుకున్నారండి, మీరు తీసుకున్న డేటా కరెక్టా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? యూ నీడ్ టు కన్సిడర్ దీస్ 3 పాయింట్స్. వన్ ఈస్ specification and methodology used, margin of error should be examined, the dependability of the source must be seen. ఓకేనా? సో ఈ 3 పాయింట్స్ మీరు కన్సిడర్ చేస్తే మీరు తీసుకున్న డేటా అనేది ఎంత యాక్యురేట్గా ఉన్నది అనేది మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ సఫిషియన్సీ అంటే కరెక్ట్గా ఉందా లేదా, ఐ మీన్ సరిపోతుందా మీరు తీసుకున్న డేటా, సఫిషియెంట్గా ఉందా లేదా అనేది. అడక్యురేట్ డేటా షుడ్ బి అవైలబుల్. Robert W. Joshi has classified the above discussions into 8 steps. These 8 steps are subclassified into 3 categories. He has given a detailed procedure for evaluating secondary data. What is the first one? Applicability of research objective, cost of acquisition, and accuracy of data. So చెప్తున్నాడంటే సఫిషియన్సీలో ఖచ్చితంగా మీరు అడక్యురేట్ డేటా అనేది అవైలబుల్గా ఉందా లేదా, మీకు సరిపడినంత డేటా అనేది మీరు తీసుకున్నారా, కలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది సఫిషియన్సీలో చూసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తున్నాడు? రాబర్ట్ డబ్ల్యూ జోస్లీ అనే అతను హ్యాస్ క్లాసిఫైడ్ ద అబౌట్ డిస్కషన్స్ అంటే ఈ 4 ఎవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయి, సో ఈ 4 ఎవల్యూషన్స్ ని ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ దట్ 8 స్టెప్స్ కింద మీరు క్లాసిఫై చేశాడు. సో దీస్ 8 స్టెప్స్ ఆర్ subclassified into again 3 steps, 3 categories. Okay, he has given a detailed procedure for evaluating secondary data. So itane em chesadante detailed ga 3 steps lo 3 steps lo classify chesadu anamata. దేని క్లాసిఫై చేశాడంటే సెకండరీ డేటాని అవాల్యుయేట్ చేయడానికి రాబర్ట్ డబ్ల్యూ జోస్లే అనే అతను 3 steps గా క్లాసిఫై చేశాడు. ఆ 3 steps ని మీరు చూడండి ఒకసారి. Applicability of research objectives, cost of acquisition, and accuracy of data. ఈ 3 steps ని మీరు ఫాలో చేస్తే ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద సెకండరీ డేటా అనేదానికి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అప్లికబిలిటీ ఆఫ్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ అంటే రీసెర్చ్ చేస్తున్న మీరు ఏ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద అప్లికబిలిటీస్. సో మీరు రీసెర్చ్ చేస్తున్న దానికి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ సరిపడినంత కాస్ట్ మీకు ఉందా లేదా మీ దగ్గర. ఓకే, నెక్స్ట్ వన్ అక్యురసీ ఆఫ్ డేటా. సో ఖచ్చితంగా మీరు కరెక్ట్ గా మీకు సరిపడినంత డేటా అనేది మీ దగ్గర ఉందా, మీ దగ్గర ఉన్న డేటా కరెక్ట్ గా ఉందా లేదా. సో ఈ పాయింట్ అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటండి? అప్లికబిలిటీ ఆఫ్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్. మీరు రీసెర్చ్ ఆబ్జెక్టివ్ చేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ అప్లికబిలిటీ ఉందా లేదా అంటే లైక్ అది యోగ్యంగా ఉందా లేదా, కరెక్ట్ గా ఉందా లేదా. సరేనా? రీసెర్చ్ చేస్తుంటే కరెక్ట్ అనే కాదా. సో ఈ 3 పాయింట్స్ అనేవి మీరు చూస్తే మీరు ఆ 3 పాయింట్స్ అనేవి మీరు ఫాలో అయితే ఈ 3 పాయింట్స్ ప్రొసీజర్స్ అనేవి మీరు ఫాలో చేయాలి, మీరు ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. రాబర్ట్ చెప్తున్నాడు. సరేనా? దిస్ ఇస్ అబౌట్ దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సెకండరీ డేటా. సరేనా? ఎవాల్యుయేషన్ ఆఫ్ సెకండరీ డేటాలో ఎన్ని టైప్స్ ఉన్నాయండి? ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి ఎవాల్యుయేషన్ ఆఫ్ సెకండరీ డేటా చేయాలంటే? 4 రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలి. ఒకటి అవైలబిలిటీ, రిలవెన్స్, థర్డ్ వన్ అక్యురసీ అండ్ సఫిషియన్సీ. ఈ 4 అనేవి సాటిస్ఫై అయితే సెకండరీ డేటా అనేది అవల్యూషన్ అయినట్టే. సరేనా? అవల్యూషన్ మీన్స్ అంటే ఏంటి? ఇచ్చిన 4 రిక్వైర్మెంట్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దట్ ఎవల్యూషన్ ఆఫ్ సెకండరీ డేటా. నెక్స్ట్ వన్ చూడండి, టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అండ్ టూల్స్ ఫర్ డేటా కలెక్షన్. నెక్స్ట్ వన్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా. ఓకే, సో ఇక్కడ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అంటే ఏంటంటే
gathering data with the use of specific tools that are used in given methods are known as techniques of data collection. సో డేటా కలెక్షన్ గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు? టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అంటే మీరు డేటాని కలెక్ట్ చేస్తారు కదా, గ్యాదరింగ్ డేటా విత్ ద యూస్ ఆఫ్, దేని యూస్ చేసుకుని, స్పెసిఫిక్ టూల్స్ కానీ గివెన్ మెథడ్స్ కానీ మీరు యూస్ చేసుకుని డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు. సో అలా కలెక్ట్ చేయడాన్ని టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అని అంటారు. టూల్స్ ఫర్ డేటా కలెక్షన్ అంటే ఏంటంటే రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఎ డివైస్ used to measure the concepts of interest in a research project that are researcher used to collect data. సో ఏవైతే టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నామో రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో మీరు రీసెర్చ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మీరు యూజ్ చేస్తారు, డివైజెస్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ యూజ్ చేసే డివైజెస్ అనేవి దేనికి యూజ్ చేస్తారంటే మెజర్స్ చేయడానికి కొన్ని, ఓకేనా. కాన్సెప్ట్స్ అనేవి కొన్ని మీరు కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ రీసెర్చర్ యూజ్ టు కలెక్ట్ డేటా. సో మీరు కలెక్ట్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉంటాయో, మెజర్మెంట్స్ చేయడానికి యూజ్ చేసే డివైజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టూల్స్ ఫర్ ద డేటా కలెక్షన్ లోకే వస్తాయి, ఓకేనా. వాటిని యూజ్ చేసి మీరు డేటా అనేదాన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు కాల్ దీస్ డివైజెస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ టూల్స్ ఫర్ ద దీస్ డివైజెస్ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం టూల్స్ ఫర్ ద డేటా కలెక్షన్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా. డిఫరెంట్ మెథడ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి డేటాను కలెక్ట్ చేయడానికి. బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ 3 మోస్ట్ పాపులర్ మెథడ్స్, ఓకేనా. దేర్ ఆర్ మెనీ మెథడ్స్ యూజ్ టు కలెక్ట్ ఆర్ టేక్ డేటా ఫర్ statistical analysis. 3 of the most popular are direct observations, experiments and surveys, ఓకేనా. సో మన డేటాని కలెక్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. బట్ హియర్ ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు? 3 పాపులర్ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఓకేనా. సో 3 పాపులర్ మెథడ్స్ ఏంటంటే డైరెక్ట్ అబ్జర్వేషన్, డైరెక్ట్ గా మీరు వెళ్ళి ఫీల్డ్ లోకి అబ్జర్వ్ చేయడం, లేదంటే ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా చేసి మీరు రిజల్ట్స్ అనేదాన్ని, డేటా అనేదాన్ని కలెక్ట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి? సర్వే, మీరే డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి సర్వే అనేదాన్ని కండక్ట్ చేయడం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్ అండ్ సర్వే? ఎవరైనా చెప్పగలరమ్మా? జనరల్ గా అడుగుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్ అండ్ సర్వే? ఎవరైనా అబ్జర్వేషన్ మీన్స్ డీటెయిల్ స్టడీ. సర్వేయింగ్ మీన్స్ రోజు దాని గురించి ఒక 10 మందిని అడగడం, తెలుసుకోవడం. అబ్జర్వేషన్ మీన్స్ సింగిల్, ఒక్కడ ఇండివిజువల్ గా చేసేది అబ్జర్వేషన్. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. సింపుల్ గా చెప్పాలంటే పీపుల్ ని ఇన్వాల్వ్ చేయకపోవడాన్ని అబ్జర్వేషన్ అని అంటారు. అదే పీపుల్ ని ఇన్వాల్వ్ చేస్తే సర్వే అంటారు. సింపుల్, అంతేనా? అంతే కదా. అబ్జర్వేషన్ అంటే ఏంటి? మీరు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అదే సర్వే అంటే వాళ్ళని అడుగుతారు, మీరు సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడిగి డేటా అనేదాన్ని కలెక్ట్ చేస్తారు, అంతే కదా. వేరే ఎవరైనా చెప్పండి అమ్మా, అంతేనా కాదా? మీకు అబ్జర్వేషన్ అంటే ఏంటి, సర్వే అంటే ఏంటి? సరే, ఓకే, చూడండి అమ్మా, సర్వేస్. నెక్స్ట్ వన్ చూడండి, సర్వేస్. సో జనరల్గా సర్వేస్ అంటే చాలా రకాల సర్వేస్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన చూసారా, ఒక ఇన్సర్ట్ చేసుకుని నీట్గా ఒక బ్యాగ్ తగిలించుకొని వచ్చేవారు ఇంటికి.
ఏమనేవారు? జనాభా లెక్కల కోసం వచ్చామండి, మేము సర్వే చేస్తున్నాము, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లోనే అడిగేవారు. తెలుసా? ఎవరికైనా గుర్తుందమ్మా? చిన్నప్పుడు వచ్చేవారు కదా, ఏమనేవారు వచ్చి? ఏమనేవారండి? ఇంట్లో ఎంతమంది ఉన్నారని అడిగేవారు సార్. ఏమనేవారు? ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మేము జనాభా లెక్కల నుంచి కోసం వచ్చాము, ప్రభుత్వం వారు పంపించారు మమ్మల్ని అని చెప్పేవారు. అంతే కదండి. ఎవరింటికన్నా వచ్చారమ్మా? ఓకే సార్, వచ్చారు సార్. చూడండి ఏమా వచ్చి ఏమని అడిగేవారు? మీ ఇంటికి రాలేదా? ఏంటమ్మా? మా క్లాసులో చెప్తున్నప్పుడు అందరూ కూడా మాట్లాడాలి, అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎవరింటికి రాలే? వచ్చారు సార్. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. షూర్. ఏం చేసేవారు వచ్చి? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగేవారు సార్. ఇంట్లో ఎంతమంది ఉన్నవారు అని అడిగేవారు. సో అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేదాన్ని గ్యాదర్ చేసేవారు. కరెక్టేనా కదా? సో ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీలో ఇంతమంది పాపులేషన్ అనేవారు ఉన్నారు అనేది ఎలా తెలుస్తుంది? త్రూ దిస్ సర్వే వల్ల తెలుస్తుంది. ప్రజెంట్ అంటే ఇలా సర్వే చేయట్లేదు, లైక్ ఆధార్ కార్డ్స్ డేటా బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ఫింగర్ టిప్ మీద వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. బట్ ఇంతకు ముందు ఏం చేసేవారు? ఇంటింటికి తిరిగి ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. అతను వచ్చి మన ఇంట్లో ముగ్గురు ఉన్నారని రాస్తే ముగ్గురే, నలుగురు ఉన్నారని రాస్తే నలుగురే, ఐదుగురు ఉన్నారని రాస్తే ఐదుగురే, అంతే. సో బట్ ఇప్పుడు ఎలా ఉంది? త్రూ ద ఆధార్ కార్డ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని బేస్ చేసుకుని విత్ ఫింగర్ టిప్స్ మీద విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పేస్తున్నారు. ఇంతమంది పాపులేషన్ ఉంది, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఈ విలేజ్ లో ఇంతమంది ఉన్నారు అని డీటెయిల్డ్ గా చెప్పగలుగుతున్నారు. బట్ ఇంతకుముందు ఏం చేశారంటే ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఇలా ఉంది, ఇంతమంది ఉన్నారు అని చెప్పి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఇలా ఉన్నారు ఇంతమంది ఉన్నారని చెప్పి కండక్ట్ చేసేది అనమాట. దట్ ఈస్ కాల్డ్ సర్వే. సో అలా చేసే వాటిని సర్వేస్ అని అంటారు. ఏమా నిత్య, ఏంటండి? హలో, సార్. ఏదో చెప్తున్నారమ్మా, వినిపించట్లేదు. లేదు సార్, చెప్పండి సార్. సరేమ్మా, ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ సర్వే ఎస్ ఏం లేదండి, కంటిన్యూ చేయొచ్చా? A survey solicits information from people. Example, Gallup polls, pre-election polls, marketing survey, the response rate, that is the proportion of all people selected who complete the survey. So ikkada em cheptunadante survey, a survey solicits information from people. So ikkada em cheptunnadu survey ante, for example, సర్వే చేస్తున్నప్పుడు కొన్ని కాంప్లికేటెడ్ డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఎలక్షన్ పోల్స్ అంటే ఏంటి? ఎవరైతే గెలుస్తారు ఎలక్షన్స్ జరిగేటప్పుడు, ఓకేనా? ద రెస్పాన్స్ రేట్ అనేది ఎలా ఉంది, మార్కెటింగ్ సర్వేస్ ఎలా ఉన్నది. సో కాన్ఫిడెన్షియల్ డేటా, కొన్ని డేటా ఉంటుంది కదండి. సో అలాంటి డేటా ఉన్నప్పుడు దాన్ని కాన్ఫిడెన్షియల్ డేటా అంటారు. దాన్ని అంటే మీకు అర్థమయ్యే పీపుల్ అనే వాళ్ళు ఇష్టపడరు ఆ రిజల్ట్స్ అనేవి, ఆ సర్వే యొక్క రిజల్ట్స్ అనేవి చెప్పడానికి పీపుల్ అనే వాళ్ళు ఇష్టపడరు. సో అలాంటి డేటా ఏదైతే ఉంటుందో ఇస్ కీ సర్వేస్ పారామీటర్స్. సర్వేస్ మే బి అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. ఎగ్జాంపుల్, పర్సనల్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూ అండ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా నార్మల్ ఇన్ఫర్మేషన్, నార్మల్ డేటా ఏదైనా సరే, సో ఇలాంటివన్నీ కూడా సర్వేస్లోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు ఇక్కడ? ప్రీ ఎలక్షన్ పోల్స్, గల్లప్ పోల్స్ అండ్ ద రెస్పాన్స్ రేట్, మార్కెటింగ్ సర్వే అండ్ కీ సర్వే పారామీటర్స్ అండ్ సో ఓకేనా. సో ఇవన్నీ కూడా, అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అండ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేట్ క్వశ్చనరీస్. సో ఇవన్నీ కూడా సర్వేలోకే వస్తాయి. ఈ సర్వే solicits information from people. ఓకేనా?
సమాచారాన్ని గ్యాదర్ చేయడం పీపుల్ దగ్గర నుంచి. ఓకే, హ్యావ్ యూ అండర్స్టాండ్? సర్వేస్ అంటే అర్థమైంది అండి. ఈ సర్వే సోలిసిట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్. సమాచారాన్ని గ్యాదర్ చేయడం పీపుల్స్ దగ్గర నుంచి. ఎగ్జాంపుల్ ఎలాగా? ప్రీ ఎలక్షన్ పోల్స్, మార్కెటింగ్ సర్వే. ప్రీ ఎలక్షన్ పోల్స్ అంటే మీకు ఓటు ఎవరికి వేస్తారు అని చెప్పేసి మైకిల్లో చూపిస్తూ ఉంటారు కదండి. సో మా ఓటు సో అండ్ సో పాలిటీషియన్కి, సో మా ఓటు సో అండ్ సో పాలిటీషియన్కి అని చెప్తారు కదా. సో ఎలక్షన్కి ముందే ప్రీ ఎలక్షన్ పోల్స్ అనేవి వీళ్ళు కండక్ట్ చేస్తారు. అలా వచ్చిన సర్వే ద్వారా వచ్చిన రిజల్ట్స్ని బట్టి మెజారిటీ ఈ పార్టీకి ఉంది, మెజారిటీ ఈ పార్టీకి ఉందని చెప్పగలుగుతారు. సో అదే సర్వే అంటే. సర్వే మీన్స్ సోలిసిట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పీపుల్. పీపుల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనే దాన్ని గ్యాదర్ చేయడం. సరేనా? ఓకేనమ్మా, అర్థమైందా? సో ఈ ప్రీ ఎలక్షన్ పోల్స్, గల్లప్ పోల్స్ అండ్ ద రెస్పాన్స్ రేట్, మార్కెటింగ్ సర్వేస్, సో ఇవన్నిటితో పాటు సర్వేస్ మే బి అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్. ఎలాగా? పర్సనల్ ఇంటర్వ్యూస్, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అండ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేటెడ్ క్వశ్చనరీస్. సో ఇవన్నీ కూడా సర్వేస్లోకే వస్తాయి. ఓకేనా? సర్వేస్ అంటే అర్థమైందండి. ఏ సర్వే సోలిసిట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్. సో మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అంటే ఏంటి? అందులో ఏముంటాయండి? ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసాడు ఇక్కడ. డైరెక్ట్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డేటా, ఎక్స్పెరిమెంట్స్ అండ్ సర్వేస్. ఓకేనా? సో ఇవి 3 ఏవైతే ఉన్నావో అదే మేజర్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా. ఓకేనా? సో ఈ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అనేది మీకు ఒక 3 టైప్స్ కానీ 4 టైప్స్ లో కానీ ఇవ్వచ్చండి. సో అలా ఇచ్చినప్పుడు ఎలా రాయాలి, మామూలుగా ఎలా ఇస్తే ఎలా రాయాలి అనే దాని గురించి నేను క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాను. మనం యూనిట్ వైజ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో అలా ఇచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? లేదంటే ఇప్పుడే చెప్పేసుకోవచ్చు. మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అని చెప్పి ఇచ్చినప్పుడు, సో ఒకవేళ ఆ క్వశ్చన్ మీకు తక్కువ మార్కులకి అడుగుతున్నాడు అనుకోండి, సో లైక్ ఒక 4 మార్క్స్కి కానీ 3 మార్క్స్ కానీ అడుగుతున్నాడు అనుకోండి, సో ఈ 3 మెథడ్స్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అదే ఈ క్వశ్చన్ 16 మార్క్స్కి ఒకవేళ ఎక్కువ లైక్ 8 మార్క్స్ కన్నా అలా ఏమైనా అడిగాడు అనుకోండి, మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అని అడిగినప్పుడు, సో మీరు ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అనేది సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ప్రైమరీ డేటాలో నుంచి 3, సెకండరీ డేటాలో నుంచి 3 మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సర్వేస్. ఏ సర్వే సోలిసిటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని రాబట్టడం, కలెక్ట్ చేయడం. సో అవి ఎలాంటి టైప్ ఆఫ్ సర్వేస్ ఉంటాయంటే, లైక్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రీ ఎలక్షన్ పోల్స్ కానీ, మార్కెటింగ్ సర్వేస్ కానీ, రెస్పాన్సెస్ రేట్ కానీ, సో ఇవన్నీ కూడా సర్వేస్ లకు వస్తాయి. ఇంకా ఏం చెప్పాడు? సర్వేస్ మే బి అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. ఎగ్జాంపుల్ పర్సనల్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూ అండ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చనరీస్. సో ఇవి కూడా సర్వేస్ లోకే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చనరీస్ డిజైన్. క్వశ్చనర్ అంటే ఏంటి? లైక్ ఎ క్వశ్చన్ పేపర్. There is a paper in there. There are some questions related to your project or research topic. ఓకేనా? మీరు సెలెక్ట్ చేసుకున్న రీసెర్చ్ టాపిక్ ఏదైతే ఉంటుందో, మీరు చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని సమ్ క్వశ్చన్స్ అనేవి ఒక పేపర్ మీద రాసి పీపుల్ అనే వాళ్ళకి ఇవ్వడం. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెచ్ఆర్ టాపిక్ ఉందనుకోండి, దాని మీద మీరు ప్రాజెక్ట్ చేస్తారనుకోండి, సో మీరు క్వశ్చనర్ పేపర్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే రిలేటెడ్ టు యువర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీ టాపిక్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? పర్సన్స్ అనే వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎలా ఉంది ఆర్గనైజేషన్స్ లో. సో అలా మీ టాపిక్ అనేది మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, సో క్వశ్చనర్ అనే దాన్ని ఎలా డిజైన్ చేస్తారు? హ్యావ్ యూ రిసీవింగ్ సాలరీ ఆర్గనైజేషన్ ఆర్ నాట్? సో పీపుల్ నో అయితే ఆన్సర్ ఎస్ అని వచ్చింది అనుకోండి, ఆర్గనైజేషన్స్ లో వాళ్ళకి, ఎంప్లాయీస్ అనే వాళ్ళకి శాలరీ అనేది హ్యావ్ యూ రిసీవింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ ఆన్ టైమ్ ఆర్ నాట్ అని క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి వాళ్ళకి, సో ఎస్ అని పెట్టారనుకోండి మెజారిటీ, ఎస్ అని అంటే ఆర్గనైజేషన్ అనే వాళ్ళు మెజారిటీ ఏంటి వాళ్ళ కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అనే వాళ్ళకి ఆన్ టైం ఇస్తున్నారు అని అర్థం. ఒకవేళ మీరు మీకు లీవ్ సరైన టైంలో మీరు రిక్వెస్ట్ చేసుకున్న టైంలో మీకు లీవ్ అనేది శాంక్షన్ అవుతుందా లేదా మీ దగ్గర నుంచి అనే ఒక క్వశ్చన్ అనేది వచ్చింది అనుకోండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నో అని పెట్టారనుకోండి, ఓకే ఈ ఆర్గనైజేషన్ లో లీవ్ అనేది ఆన్ టైంలో శాంక్షన్ అవ్వదు. ఓకే, వాట్ ఈస్ ద మీ మేనేజర్స్ అనే వాళ్ళు మీతో కరెక్ట్గా ఫ్రెండ్లీగా ఉంటున్నారా లేదా? హ్యావ్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్ ఆర్గనైజేషన్ అనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎస్ అని పెడితే
ఆ ఆర్గనైజేషన్ మంచిది, పీపుల్ అనే వాళ్ళు చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. ఒకవేళ నో అని పెడితే ఆర్గనైజేషన్స్ లో పీపుల్ అనే వాళ్ళు మంచిగా ఉండట్లేదు, వాళ్ళ వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? చిన్న రీజన్ పెట్టాలి. సో ఇలాగా మీరు డేటా అనే దాన్ని కలెక్ట్ చేయడం అన్నమాట. సో ఈ క్వశ్చనరీలో ఎలా డిజైన్ చేస్తారంటే, ఓవర్ ద ఇయర్స్ a lot of thoughts has been put into the section of design of surveys questions. Key design principles. What is the first one? Keep the questionnaires are as short as possible. మనం చాలా సంవత్సరాల నుంచి ఓవర్ ద ఇయర్స్ ఏ లాట్ ఆఫ్ థాట్స్, చాలా థాట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సైన్సెస్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ సర్వేస్ క్వశ్చన్స్, మనం డిజైన్ చేయడానికి క్వశ్చన్ ప్రిపేర్ చేయడానికి చాలా థాట్స్ అనేవి వస్తాయి. సో కొన్ని డిజైన్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఇచ్చాడు. సో ఈ డిజైన్ ప్రిన్సిపల్స్ బేస్ క్వశ్చనరీ అనే దాన్ని ప్రిపేర్ చేయాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? కీప్ ద క్వశ్చనర్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. మనం డిజైన్ చేస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అనేది చాలా సింపుల్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ పెద్ద లెంతీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వకూడదు. ఆస్క్ షార్ట్, సింపుల్ అండ్ క్లియర్లీ వర్డెడ్ క్వశ్చన్స్. ఎప్పుడు కూడా పీపుల్కి ఇచ్చేటప్పుడు క్వశ్చనరీని సింపుల్ గా, షార్ట్ గా, క్లియర్ గా అర్థమయ్యేలాగా వర్డెడ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ బాగా వచ్చండి, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చని చెప్పి చాలా స్పీడ్ గా చదివేస్తారు అనుకో, సో పీపుల్ అనే వాళ్ళకి అర్థం కాదు. సో వెన్ ఆర్ యూ టాకింగ్ విత్ యువర్ పీపుల్, దే మస్ట్ బి అండర్స్టూడ్. ఓకేనా? వాళ్ళు చెప్పేది అర్థం అయ్యేలాగే ఉండాలి. మీకు ఇంగ్లీష్ వచ్చని చెప్పి స్పీడ్గా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. అలా అర్థం కాలేని ఎంత మాట్లాడినా వేస్ట్ కదా, వేస్టేజ్ ఆఫ్ యువర్ టైం. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చని చెప్పి క్వశ్చన్స్ అనే వాటిని సినోనిమ్స్ యూజ్ చేసి ఎక్కువగా కాంప్లికేటెడ్గా డిజైన్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు, పీపుల్ అనే వాళ్ళకి. సో ఎలా ఉండాలి మీరు డిజైన్ చేసే క్వశ్చన్ అనేది? షార్ట్గా, సింపుల్గా, క్లియర్గా వర్డెడ్ క్వశ్చన్స్, క్లియర్ వర్డ్స్తో క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కీప్ ద క్వశ్చనర్ కీప్ ద క్వశ్చనర్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. చిన్నగా ఉండేలాగా క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఆస్క్ షార్ట్, సింపుల్ అండ్ క్లియర్లీ వర్డెడ్ క్వశ్చన్స్. క్వశ్చనర్ అనేది షార్ట్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, క్లియర్ వర్డ్స్ తోటి క్వశ్చన్ అనేది ఉండాలి. నెక్స్ట్, స్టార్ట్ విత్ డెమోగ్రాఫిక్ క్వశ్చన్స్ టు హెల్ప్ రెస్పాండెంట్స్ గెట్ స్టార్టెడ్ కంప్లీట్లీ. ఓకేనా? డెమోగ్రాఫిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, డెమోగ్రాఫిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లైక్ పీపుల్ రిలేటెడ్, టు హెల్ప్ రెస్పాండెంట్స్ గెట్ స్టార్టెడ్ కంఫర్టబుల్లీ. ఓకేనా? పీపుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ మీరు అడిగినప్పుడు ఎంప్లాయీస్ అనే వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. యూస్ 4th one చూడండి అమ్మా. యూస్ dichotomous yes or no and multiple choice questions. ఓకేనా? సో మీరు ఇచ్చే క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉండేలాగా, ఎస్ ఆర్ నో అని ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? హ్యావ్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్ అని క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో ఎస్ ఆర్ నో ఏదో ఒకటి రాస్తారు. సో అలా ఉండాలి క్వశ్చన్స్ అనేవి. హ్యావ్ యూ రిసీవింగ్ యువర్ సాలరీ ఆన్ టైమ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వాళ్ళు మీరు ఈజీగా మీ క్వశ్చనరీని చేయగలరు. సో అలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నారంటే మీరు డేటా అనేది ఆన్ టైంలో మీరు తీసుకోగలరు. సో ఓకేనా? దీస్ ఆర్ ద కీ డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వశ్చనరీని ప్రిపేర్ చేయడానికి మీకు అవసరమయ్యే కీ డిజైన్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ. సో లాస్ట్ వన్ చూడండి, యూజ్ డైకోటమస్ ఆర్ నో అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఓకేనా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ నో క్వశ్చన్స్ కానీ ఇవ్వాలి వాళ్ళకి. అలా ఇస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, యూజ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. యాక్చువల్లీ
ఓకే, ఒకసారి చూడండి అమ్మా, మళ్ళీ చెప్తున్నాను. 5th చూడండి. సరే సరే ఓకే, మళ్ళీ చేస్తాను, క్లాస్లో ఉన్నాను. సరే ఒకసారి చూడండి అమ్మా. 5th యూస్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కాషియస్లీ. ఓకేనా? సో మీరు ప్రిపేర్ చేస్తున్న క్వశ్చన్ ఎప్పుడు కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ గా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. సరేనా? కాషియస్లీ మీన్స్ జాగ్రత్తగా. అండ్ అవాయిడ్ యూజింగ్ లీడింగ్ క్వశ్చన్స్. 1 minute ఒక నిమిషం. సరే ఒకసారి చూడండి అమ్మా. 5th మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యూస్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కాషియస్లీ. ఓకేనా? సో ఇక్కడ మీరు ప్రిపేర్ చేసే క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగే జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. ఓపెన్ ఎండెడ్ అంటే అందరికి తెలుసున్న క్వశ్చన్ లాగే ఉండాలి, సీక్రెట్స్ ఏమి ఉండకూడదు దాంట్లో. అండ్ అవాయిడ్ యూజింగ్ లీడింగ్ క్వశ్చన్స్. ఓకేనా? అవాయిడ్ యూజింగ్ లీడింగ్ క్వశ్చన్స్. మీరు ఇచ్చే క్వశ్చన్స్ బేస్ చేసుకుని వేరే దానికి లీడ్ చేసేలా ఉండకూడదు. ఓకే? అండ్ ప్రీటెస్ట్ ఏ questionnaires on a small number of people. బిఫోర్ మీరు ముందు క్వశ్చన్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే ముందు జస్ట్ ఒక 2-3 people తోటి ప్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత మాత్రమే దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. థింక్ అబౌట్ ద వే యూ ఇంటెండ్ టు యూస్ ద collected data when preparing the questionnaire. ఓకేనా? ఫస్ట్ బిఫోర్ మీరు క్వశ్చనర్ ని ప్రిపేర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వే యూ ఇంటెండ్ టు యూస్ ద కలెక్టెడ్ డేటా వెన్ ప్రిపేరింగ్ ద క్వశ్చనర్. సో ఓకేనా? సో మీరు క్వశ్చనర్ ప్రిపేర్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే, ప్రిపేర్ చేసిన తర్వాత కూడా సో మీరు డేటా అనే దాన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని మైండ్ లో పెట్టుకుని, ఆ వేని మీరు మైండ్ లో పెట్టుకుని, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ద క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, మీరు డేటాని కలెక్ట్ చేస్తున్నారు, ఈ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకుని క్వశ్చనర్ అనే దాన్ని ప్రిపేర్ చేయాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ కీ డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద క్వశ్చనర్ డిజైన్. ఓకేనా? అర్థమైందండి క్వశ్చనర్ డిజైన్? ఏమా అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వేస్? సర్వేస్ అంటే ఏంటండి? పీపుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని. వెరీ గుడ్. సర్వేస్ collecting data from every individual. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చనర్ అంటే ఏంటమ్మా? అది క్వశ్చన్ లో కీ పాయింట్స్ ఏంటండి? It should be as short as possible. It should be very clear and గుడ్. Questions? మల్టిపుల్ చాయిస్. మల్టిపుల్ చాయిస్ ఉండాలి. అండ్ డైకోటమస్ yes or no ఆన్సర్స్ అనే ఉండాలి. డెమోగ్రాఫిక్ క్వశ్చన్స్. లీడింగ్ అవాయిడ్ చేయాలి. ప్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డిజైన్. ఓకేనా? మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటాలో సర్వేస్ చేశారు, క్వశ్చనరీ డిజైన్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనకి వేరే కాన్సెప్ట్ అండి, ఇది శాంప్లింగ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చిన సిలబస్ లో ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఒకసారి సిలబస్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా చూడండి. శాంప్లింగ్ డిజైన్ సెకండ్ లైన్ లో శాంప్లింగ్ డిజైన్ అండ్ శాంప్లింగ్ ప్రొసీజర్ ఉంది కదా. ర్యాండమ్ వర్సెస్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ యూస్, డిటర్మినేషన్ ఆఫ్ శాంప్లింగ్ సైజ్ అండ్ అప్రోప్రియేట్ శాంప్లింగ్ డిజైన్. ఓకేనా? సో ఇది మనం శాంప్లింగ్ గురించి డిస్కస్ చేసుకోబోయేది. సో శాంప్లింగ్ అంటే ఏంటి చెప్పి నేను క్లాస్ అనేది స్టాప్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ నార్మల్ గా మనం శాంప్లింగ్ అనే దాని గురించి డీటెయిల్ గా వెళ్ళక ముందు అసలు శాంప్లింగ్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. లాస్ట్ క్లాస్ లో నేను చాలా సార్లు చెప్పాను. శాంప్లింగ్ అంటే ఏంటి చెప్పండి అమ్మా, ఎవరికైనా గుర్తుందా?
శాంప్లింగ్ అంటే ఏంటి ఎవరికైనా గుర్తుందా? సరే, టైం వేస్ట్ చేయను, నేనే చెప్పేస్తాను చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫర్ స్టడీ ఇన్ సచ్ వే దట్ ద ఇండివిజువల్స్ represents the large group from which they were selected. ఒక ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళి మీరు ఒక రీసెర్చ్ అనే దాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుంటారు, సర్వే చేయాలనుకుంటున్నారు. సో సర్వే చేయడం అంటే ఏంటి? పీపుల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడమే కదా. సో అక్కడ 1000 మంది పీపుల్ ఉన్నారు. ఆ 1000 మందిని దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనే దాన్ని కలెక్ట్ చేయగలరా? కొంచెం కష్టం. 1000 మందికి క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఇవ్వగలరా? కొంచెం కష్టం. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఒక 1000 మందిలో నుంచి ఒక 150 మెంబర్స్ కానీ 200 మెంబర్స్ కానీ సెలెక్ట్ చేసి ఆ 200 మెంబర్స్ కే మీరు ఈ డేటాని, ఈ క్వశ్చనరీని ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి సర్వే చేయడం కానీ చేస్తారు. సో ఈ 1000 అవుట్ ఆఫ్ మెంబర్స్ కి 150 మెంబర్స్ కానీ 200 మెంబర్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా. ఈ సెలెక్టెడ్ మెంబర్స్ నే మనం శాంప్లింగ్ అని అంటారు. క్లియర్ గా అర్థమైందండి? ఏమా అర్థమైందా? మళ్ళీ చెప్పండి. అర్థమైంది సార్. మిగతా వాళ్ళు మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్స్ మనం వెళ్తామండి. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? డేటాని కలెక్ట్ చేయడమే మీ ప్రైమరీ టాస్క్, అంతే కదా. సో ఆ ఆర్గనైజేషన్స్ లో కానీ ఆ కంపెనీలో కానీ ఒక 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, సరేనా? డేటాని మీరు కలెక్ట్ చేయాలి. ఎలా కలెక్ట్ చేస్తారు డేటాని? సర్వే చేసి కానీ క్వశ్చనర్ ప్రిపేర్ చేసి కానీ డేటా అనే దాన్ని కలెక్ట్ చేస్తారు. ప్రైమరీ టాస్క్ లో చెప్తున్నాను, అబ్జర్వేషన్ చేసి కానీ. సో అలాంటి టైంలో మీరు అలా చేయాల్సినప్పుడు ఈ 1000 మంది దగ్గర నుంచి మీరు సర్వే చేసేయగలరా? 1000 మందికి క్వశ్చనర్ ప్రిపేర్ చేసి పంచగలరా? 1000 మందిని ఆన్సర్ చేయమనగలరా? 1000 మందిని ఒకేసారి అబ్జర్వ్ చేయగలరా? చేయలేరు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ 1000 మందిలో నుంచి 1000 మెంబర్స్ లో నుంచి ఒక 150 మెంబర్స్ కానీ 200 మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకే క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళనే ఆన్సర్ చేయమంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్లు అడిగి మీరు సర్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి డేటా అనే దాన్ని కలెక్ట్ చేస్తారు. సో ఈ 1000 అవుట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు సెలెక్ట్ చేసుకున్నారో 200 కానీ 150 కానీ వాళ్ళని మాత్రమే శాంప్లింగ్ అని అంటారు, శాంపిల్ అని అంటారు, సరేనా? సో ఇక్కడ మీరు క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫర్ ఏ స్టడీ. అర్థమైందండి? ఇప్పుడే పెట్టినా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? అర్థమైందండి? సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, శాంప్లింగ్ అంటే క్లియర్ గా ఇచ్చాడు. ఈ ఏదైతే ఉందో అందులో సో మనకి ఏం చేసే కావాలి. సో ఎంతమందిని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఓల్డ్ సామెత ఒకటి ఉంటదండి. ఏంటి? ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటదండి, రైస్ వండేటప్పుడు ఏదో అంటారు కదా, అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోద్ది అంటారు కదా. సో ఒక మెతుకు పట్టుకుని చూడడం అనేది ఏంటి? అక్కడ శాంపిల్, అంతే కదా. ఇప్పుడు రకరకాల ఒక ఫుట్వేర్ షాప్ కి వెళ్తారండి. షాప్ కి వెళ్ళినప్పుడు లేదంటే ఒక డ్రై ఫ్రూట్ షాప్ కి వెళ్తారు. షాప్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చేసేస్తారా? చూడరు, ఏదో ఒకటి తీసుకుంటారు. తీసుకుని దీని క్వాలిటీ ఎలా ఉంది అనేదాన్ని చెక్ చేస్తారు. అక్కడ ఒకటి తీసుకోవడం అనేది ఏంటి? శాంపిల్ ఆఫ్ ద ప్రొడక్ట్. వాళ్ళ క్వాలిటీ ఎలా ఉన్నదని తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఒక ఫ్రూట్ షాప్ కి వెళ్ళారు, ఫ్రూట్ షాప్ కి వెళ్ళి ఒక యాపిల్ కొనాలనుకుంటున్నారు. అన్ని యాపిల్స్ తీసుకుని చూస్తారా? లేదంటే ఒక గ్రేప్ షాప్ కి వెళ్ళారు, గ్రేప్స్ కొనాలనుకుంటున్నారు. అన్ని గ్రేప్స్ తీసుకుని తినేసి చూస్తారా? అలా ఏమంటే వాడు ఊరుకుంటాడా? ఏం చేస్తారు? ఒక గ్రేప్ తీసుకుని నోట్లో వేసుకుని టేస్ట్ చూస్తారు. ఆ టేస్ట్ నోట్లో వేసుకుని టేస్ట్ చూడడం అనేది ఏంటి? ఇక్కడ శాంప్లింగ్ అంతే కదా. ఇక్కడ 1 గ్రేప్ అనేది మీకు శాంపిల్ మాట. అక్కడ ఉన్న అన్ని గుత్తులో ఉన్న అన్ని ద్రాక్ష పళ్ళ కంటే ఒకటి తీసుకుంటారు చూసారా, దాన్ని శాంపిల్ అని అంటారు. అలాగే ఆర్గనైజేషన్స్ లో 1000 మెంబర్స్ ఉన్నప్పటికీ మీరు ఒక 200 మెంబర్స్ నే తీసుకుంటారు ఫర్ ద స్టడీ. ఈ 200 మెంబర్స్ ఎవరైతే ఉంటారో అది మీ శాంపిల్ సైజ్ అవుతుంది. ఆ 200 పీపులే మీకు శాంపిల్ అవుతారు. క్లియర్ గా అర్థమైందండి? ఇంతకంటే క్లియర్ గా చెప్పలేదు. ఏమా మాట్లాడలేదు ఎవరు? అర్థమైంది. ఓకేనా? సో ఈ రోజు ఇక్కడికి ఆప్ చేసేద్దాం మనం.
క్లాస్? సో ఏం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు క్లాస్లో? ఎవల్యూషన్ ఆఫ్ సెకండరీ డేటా అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాం. టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అంటే ఏంటి, టూల్స్ ఫర్ ద డేటా కలెక్షన్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అంటే ఏంటి, అందులో ఏం మెథడ్స్ ఉంటాయి, సర్వీస్ అంటే ఏంటి, క్వశ్చనర్ అంటే ఏంటి, క్వశ్చనర్ డిజైన్ చేయడానికి కీ ప్రిన్సిపల్స్ ఏ ఉన్నాయి, శాంప్లింగ్ అంటే ఏంటి, ఇవి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? టుమారోస్ క్లాస్లో ఇంకా ఫార్వర్డ్కి వెళ్దాం. ఓకేనా? ఎనీ డౌట్స్ సో ఫార్? ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్న క్లాస్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. డౌట్స్ ఏమి లేవా? చాలా స్పీడ్గా చెప్పారు. వెరీ గుడ్. అలాగే క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా స్పీడ్గా ఆన్సర్ చేయాలి. సరేనా? ఏమా? సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. యూ క్యాన్ లీవ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్లాస్ కదా మేడం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.